తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తో ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. 18 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు వెళ్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సాయం ఇస్తామన్న ఎన్నికల హామీ అమలు చేయాలని వాళ్లంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆర్టీసీలో ప్రవేశపెట్టాలనుకుంటున్న ఈవీ ఆటోల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని తెలిపారు. ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ రేట్లు సవరించాలని కోరుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని, వందల మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించుకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని జేఏసీ నేత రవిశంకర్ హెచ్చరించారు. అంటే 23 ఆగస్టు అర్ధరాత్రి నుంచి ఆటో, స్కూల్ వ్యాన్ మరియు క్యాబ్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. 18 సంఘాలు కూడుకుని జేఏసీగా ఏర్పడటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 3 హామీలని ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్టు కార్మికులకు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మరియు ప్రైవేటు రవాణా కార్మికుల యొక్క సంక్షేమం కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అవస్థ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్మిట్, ఒకే ఆటో అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్మిట్ ఇస్తామని చెప్పారు. అది మూడోది 12,000 రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్లకు ఏటా అని చెప్పడం జరిగింది. 3 హామీలు నెరవేర్చలేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మొత్తం దగా చేసింది ఆటో డ్రైవర్లను, ట్యాక్సీ, అదేవిధంగా స్కూల్ వ్యాన్ డ్రైవర్లను. దీన్ని మేము వ్యతిరేకిస్తూ మా డిమాండ్ల సాధనగా ఏదైతే మేము నిరవధిక సమ్మె చేస్తున్నామో మేము సహకారం కోరుతా ఉన్నాం.